వెల్కమ్ టు 100 టీవీ. టాలీవుడ్ ఇండస్ట్రీలో ప్రభాస్ గారు అంటే ప్రతి ఒక్కరికి కూడా ఒక ప్రత్యేకమైనటువంటి ఫ్యాన్ బేస్ సంపాదించుకున్న హీరోగా అందరికీ తెలుసు. అదే కోవలో పాన్ ఇండియా చిత్రాలు నిర్మిస్తూ సక్సెస్ఫుల్ గా రన్ అవుతున్న హీరోల్లో కూడా ప్రభాస్ మొదటి స్థానంలో ఉన్నారంటే ఎస్ అని చెప్పుకోవాలి. ఒకంత టాలీవుడ్కే కాదు బాలీవుడ్ కి కూడా మంచి హిట్లు ఇస్తూ ఎక్కడా కూడా డ్రాప్ అవ్వకుండా ప్రతి ఇండస్ట్రీని లేపుతూ ముందుకు తీసుకెళ్లిపోతున్న ప్రభాస్ గారు ఇప్పుడు కొత్త సినిమాకు కూడా తెరలేపినట్టుగా తెలుస్తుంది. సో దానికి సంబంధించిన విషయాలు, ఆ సినిమా ఏంటి, కథాంశము, ఏ లైన్ పైన ఏ స్టోరీ, ఏ క్యారెక్టర్స్ మన ముందు కన్విన్స్ చేయబోతున్నాయి అనేది మనం సినీ జర్నలిస్ట్ జగదేవ్ గారు ఉన్నారు, సార్తో మాట్లాడే విషయాలు తెలుసుకుందాం. నమస్తే అండి. నమస్తే. సో ప్రభాస్ గారి కొత్త సినిమా అనేసరికి ప్రతి ఒక్కరికి ఒక స్పెషల్ ఇంట్రెస్ట్. దానికి ప్రమోషన్లు, భారీ సెట్టింగ్లు, ఫ్లెక్సీలు అంత అవసరం లేదు, బికాస్ అంత క్రేజ్ సంపాదించుకున్నారు ప్రభాస్ గారు. సో నెక్స్ట్ సినిమా ఏంటంటే అసలు ఆ లైన్ ఎట్లా ఉండబోతుంది, దాంట్లో ఎవరు హీరోయిన్, ఎవరు ప్రభాస్ గారు పక్కన నటించబోతున్నారు అనేది. యాక్చువల్గా మీరు ఇందాక అడిగిన క్వశ్చన్లో చిన్న సవరణ చేస్తూ టాపిక్లోకి వెళ్దాం. టాలీవుడ్ ఇండస్ట్రీ, బాలీవుడ్ ఇండస్ట్రీ అని ఇంకా మాట్లాడుకోకూడదేమో ఫ్యూచర్లో. ఇండియన్ సినిమా అంతే, ఇండియన్ ఇండస్ట్రీ. మీరు అన్నట్టు ఒక మెట్టు ఇండియన్ సినిమాగా రూపాంతరం చెందడానికి ప్రధాన కారకుడు ఎవరు అంటే అంతకుముందు కూడా చాలా మంది పాన్ ఇండియా మూవీస్ తీశారు, తీయలేదు అనట్లేదు. కమల్ హాసన్ గారి నుంచి, మన చిరంజీవి గారి నుంచి కూడా చాలా మంది చేశారు. బట్ రాజమౌళి గారు ప్రభాస్ మూవీతో పాన్ ఇండియా కల్చర్ ఇండియన్ సినిమాగా అవతరించింది. అయితే ఇప్పుడు ప్రభాస్ నెక్స్ట్ మూవీ ఏంటి అని అనుకున్న తరుణంలో రాజాసాబు త్వరగా పట్టాల మీకు వస్తుంది. తర్వాత సలార్ 2 ఒకటి ఉంది. ఈ గ్యాప్ లో స్పిరిట్ సినిమా రెడీ చేసేస్తున్నారంట. ఎందుకంటే నిన్న మనం అన్స్టాబుల్లో రామ్ చరణ్ ఇంటర్వ్యూ చూసినప్పుడు కూడా ప్రభాస్ సార్ నాకు మంచి మిత్రుడు సార్, తను ఎప్పుడు ఖాళీగా ఉండడు, సినిమాలు పెడుతూనే ఉంటాడు, చాలా త్వరగా చేస్తూ ఉంటాడు అని చెప్పుకొచ్చారు. అంటే ఒక తోటి నటుడు గురించి ఇంకో తోటి నటుడు అంత మంచిగా చెప్తున్నారంటే ప్రభాస్ యొక్క గొప్పతనం మనం అర్థం చేసుకోవచ్చు. ఆఫ్ కోర్స్ ఎదుటి వాళ్ళ గొప్పతనాన్ని యాక్సెప్టెన్స్ తీసుకున్న చరణ్ కూడా మంచి క్రెడిట్ పక్కన పెడితే. అయితే ఇక్కడ ప్రభాస్ నెక్స్ట్ రాజాసాబ్ తర్వాత రాజాసాబ్ కంప్లీట్ ఫ్యామిలీ డ్రామా అంటున్నారు. మరలా ప్రభాస్కి నిలువెత్తు కటౌట్కి తగ్గ సినిమా బాహుబలి తర్వాత మరలా సలార్లో ఆ స్థాయి కటౌట్ సినిమా కనబడింది. సాహో పిక్చరేషన్ సూపర్గా ఉంటుంది, కానీ జనాలకు ఎందుకు ఎక్కలేదు, టేకింగ్ చాలా బాగుంటుంది, అబౌవ్ యావరేజ్గానే ఆడింది. కాకపోతే మధ్యలో ఆదిపురుషు, రాధేశ్యామ్ కొద్దిగా డిజాస్టర్ అనిపించినప్పటికీ మరలా ఆ కటౌట్ తగ్గట్టుకి చేయాలంటే ఒక్కడికే సాధ్యం. అదెవరంటే ఖచ్చితంగా సందీప్ రెడ్డి వంగ. ఎందుకంటే ఆయన థాట్స్, ఆ రెవల్యూషనరీ థాట్స్, ఆ ఎక్స్ట్రీమ్ లెవెల్ థాట్స్ చాలా బాగా ఇప్పుడున్న జనరేషన్కి ఎక్కుతున్నాయి. ఎందుకు ఎక్కుతున్నాయి అని అంటే ఆయన మొన్న ఒక ఇంటర్వ్యూలో కూడా చూశాను. ఇప్పుడు ఆయనతో కాకుండా ఆయన సినిమాలో మాట్లాడుతున్నాయి. అర్జున్ రెడ్డి కానీ, యానిమల్ మూవీ నిజంగా ఆ కపూర్కి ఎంత డిఫరెంట్ మూవీ అంటే అసలు పిండేశాడంట. ఏది కూడా భయ వన్ మోర్ అట్లా ఏది ఎలా చేయాలి ఏంటి అంటే ఒక ఎక్స్ట్రీమ్ లెవెల్లో ఉండే పర్సన్ ఎంత ఇదిగా బిహేవ్ చేస్తాడు, అసలు వాడికి ఇష్టమైనది ఏంటి, వాడికి ఎంతో ఇష్టమైన నాన్న అవసరం అనుకుంటే అమ్మకి కామెంట్ చేస్తే నాన్న కూడా కొడతాడు. అట్లాంటి టిపికల్ ఒక రకమైన సునకానందంతో కూడిన క్యారెక్టర్ అనుకోవచ్చు ఒక విధంగా. అది అంటే వాడికి నచ్చినట్టుగా ఉంటాడు అంతే. అలాంటి క్యారెక్టర్ని అసలు బాలీవుడ్లో అబ్బా ఇంతవరకు ఇలాంటి సినిమానే రాలేదురా అనేలాగా అనిపించేలా చేశారు అసలు. ఇకపోతే అసలు ఎంతో మంది మంచి ఇప్పుడు బాబిడియో లాంటి హీరోలకి ఇంకా కెరియర్ లేదు అనుకున్న టైంలో ఈయన పిలిచి అవకాశం ఇచ్చి ఒక కొత్త యాంగిల్ చూపించేసరికి ఇంకా బాబిడియో అంటాడు, సందీప్ రెడ్డి నా లైఫ్ మార్చేయడానికి ఫీల్లో ఉంటాడు కదా. సో అటువంటి సందీప్ రెడ్డి వంగ ఇప్పుడు డార్లింగ్తో మూవీ అంటే అది కూడా ఎలాగూ ఒక పవర్ఫుల్ రెబల్ థాట్స్ ఉండే ఒక పోలీస్ ఆఫీసర్ క్యారెక్టర్లో చూపించబోతున్నాడు. దట్టు ఒక మాఫియాని అగైనిస్ట్ గా వర్క్ చేసే సిన్సియర్ పవర్ఫుల్ పోలీస్ ఆఫీసర్ గా. ఈ మాఫియా కూడా ఎక్కువగా ఈ హాంకాంగ్, మలేషియా, సింగపూర్, ఈ నేటివిటీ ఏదైతే కేవలం డ్రగ్స్ మీద, ట్రావెలర్స్ మీద, దాన్ని ఏమంటారు, ఇట్లాంటి వాటి మీద, ట్రావెలర్స్ మీద వచ్చే ఇన్కమ్తోనే గట్టినయ్యే కొన్ని కంట్రీస్ ఉన్నాయి. ఇప్పుడు థాయిలాండ్, బ్యాంకాక్ అలాంటివి. మాక్సిమం వచ్చే విహారయాత్రికుల ద్వారా వాళ్ళకి ఇన్కమ్ సోర్స్ ఎక్కువ ఉంటుంది. టూరిజం, ఎగ్జాక్ట్లీ, నాకు అవార్డు రాలేదు సరిగ్గా. సో ఆ టూరిజం మీద రన్ అయ్యే వాటి దగ్గర ఇలాంటి కల్చర్ ఎక్కువ ఉంటుంది. ఎందుకంటే వాళ్ళకి అన్ని లైసెన్స్డే, డ్రగ్ లైసెన్స్డే, ప్రాస్టిట్యూషన్ లైసెన్స్డే, డ్రంక్ లైసెన్స్డే, అన్ని కూడా. బికాజ్ ఇంటర్నేషనల్ విజిటర్స్ ఉంటారు. ఒక్కొక్క కంట్రీలో ఒక్కొక్క కల్చర్ ఉంటుంది. ఇప్పుడు ఇదే ప్రాస్టిట్యూషన్ మన దగ్గర నేరం, వేరే కంట్రీలో అది ఆథరైజ్డ్. అంతెందుకు మన ఇండియాలోనే ఒక స్టేట్లో యారెక్ బ్యాన్ చేస్తే, మందు బ్యాన్ చేస్తే, ఇంకో స్టేట్లో యారెక్ ఫుల్ ఫిజ్డ్గా తాగొచ్చు మందు కదా. అలాగా డిఫరెంట్ కల్చర్ అందరికి కూడా యాక్సెప్ట్ చేయడం కోసం ఫుడ్ కల్చర్ అలాగే ఉంటుంది, హ్యూమానిటీ కల్చర్ కూడా అలాగే ఉంటుంది. సో ఆ బ్యాక్ డ్రాప్లో జరిగే వాటిని ఈయన ఏ స్థాయిలోకి వెళ్ళిపోయిన డ్రగ్ మాఫియాని ఎలాగ పవర్ఫుల్గా, దట్టు సందీప్ రెడ్డి వంగ స్టైల్లో ఉండే ఒక
పవర్ఫుల్ పోలీస్ ఆఫీసర్ ఎలాగ ఉంటాడు? ప్రభాస్ లాంటి హైట్కి, ప్రభాస్ లాంటి కటౌట్కి సందీప్ రెడ్డి వంగ డైరెక్ట్ చేస్తే ఎలా ఉంటుంది? మీకు యానిమల్ ఒక సీన్ ఉంటుంది, ఆయనకి చాలా ఆనందం అనిపినప్పుడు మొత్తం క్లాత్స్ అని రిమూవ్ చేసి స్విమ్ చేస్తాడు, అక్కడ ఎవరున్నా పట్టించుకోడు, అంటే ఆయన లోకంలో ఆయన బతుకుతూ ఉంటాడు. అంటే అలా ఉంటాయి క్యారెక్టర్స్. ఇప్పుడు అర్జున్ రెడ్డి కూడా చూడండి, అర్జున్ రెడ్డి సినిమా హిట్కి కారణం బికాజ్ ఆఫ్ ఒక లవ్ ఫెయిల్యూర్తో కూడిన ఒక డాక్టర్ క్యారెక్టర్. అబద్ధం ఆడు, ఎవడేదో అనుకుంటాడని చెప్పి తన యాటిట్యూడ్ మార్చుకోడు. ఏదైనా ఎక్కువే, ప్రేమైన ఎక్కువే, కోపమైన ఎక్కువే, ఏదైనా ఎవరికైనా పెట్టాల్సి వస్తే పెట్టేది కూడా ఎక్కువే. అటువంటి క్యారెక్టర్ని ఒక డిఫరెంట్ యాంగిల్లో తీర్చిదిద్దాడు. అయితే ఇప్పుడు సందీప్ రెడ్డి వంగ మొన్న రీసెంట్గా ఆర్జీవి గారు ఎంట్రీలో కూడా ఎలా చెప్పాడంటే, ఒక కథ రాసుకుంటాడంట ఆయన సందీప్ రెడ్డి వంగ గారు. రాసుకున్నప్పుడు ఆ వెళ్తున్న సెట్స్ మీదకి వెళ్ళేటప్పుడు పిక్చరైజ్ చేస్తుంటారు, ఈ సీన్ కాదు, ఇది ఇంకొంచెం ఎలివేట్ చేసి ఇలా తీయొచ్చు, ఇట్లా చేయొచ్చు అని ఒక థాట్ మారుతుంటుంది. థాట్ ప్రాసెస్ డే బై డే షూట్ అవుతున్నాం. అలా కానీ థాట్స్ వస్తాయంట. నిజంగా కథకు అవసరం లేకపోయినా ఆ సీన్ బాగా ఎలివేట్ అవుతుంది, పండుతుందంటే ఖచ్చితంగా కథను ఆపేస్తారు, కానీ ఆ సీన్స్ ఆపడంట ఆయన. కావాలంటే కథని చిన్న బ్రేక్ ఇచ్చి టర్న్ తీసుకొని మళ్ళీ రెగ్యులర్ కథలో కలిపేసే ప్రయత్నం చేస్తాడు తప్ప, ఆ అనుకున్న సీన్ వచ్చిందంటే మాత్రం అది యాడ్ చేసి పెడతాడంట. ఎలివేషన్స్ అదే కదా కావాలి ప్రేక్షకుడికి. 2.5 గంటల సేపు 3 గంటల సేపు ప్రేక్షకుడు కూర్చోగలుగుతున్నాడు అంటే బా ఏంటి ఎక్స్పెక్టెడ్ గా ఉంటే ఏముంది, ఏముందిరా ఓల్డ్ వైన్ న్యూ బాటిల్ అంటారు కదా, అలా కాకుండా బియాండ్ ది ఎక్స్పెక్టేషన్ చేస్తే అరే భలే టేక్ తీసాడే, అరే భలే ఉందే అని ఒక ఫీల్ ప్రేక్షకుడు కలిగినప్పుడు అక్కడే సక్సెస్. సో అది ఒడిచిపట్టుకున్నాడు ఆయన సందీప్ రెడ్డి వంగ. ఆయన అదే చెప్తున్నాడు, నాకు సీన్ అవసరము, సీన్ ఇంపార్టెన్స్ అనిపోతే కథను కూడా లేపేస్తాడు అక్కడ. దానికి ఒక ఆర్జీవి లాంటి టిపికల్ డైరెక్టర్ కూడా బా సందీప్ అది అట్లా స్టేట్మెంట్ ఎలా ఇచ్చావు అన్నట్టు కూడా అడిగితే, అలా అనుకుంటే మీకన్నా డేరింగ్ ఎవరు సార్, మీ డేరింగ్ చూసి మేము ఇన్స్పైర్ అయ్యామని కూడా సందీప్ రెడ్డి వంగ ఆర్జీవి గారికి ఇచ్చిన ఇంటర్వ్యూ కూడా చెప్పడం జరిగింది. సో అట్లాంటి మోర్ ఓవర్ మీరు అన్నట్టు డార్లింగ్ ప్రభాస్ అంటే అందరికీ డార్లింగ్ ఆయన. అసలు అజాత శత్రువు అనాలేమో ఆయన. ఎటువంటి పొరపచ్చు అంటే ఒక డాంబికాలు, నేను మొదటి నుంచి ఎంత పెద్ద స్టార్ని, లేదంటే పెద్ద ఒక స్టార్కి ఒక స్టార్ ప్రొడ్యూసర్ కొడుకుని, లేదంటే కృష్ణరాజు గారు తమ్ముడు గారు అబ్బాయిని, అట్లాంటి ఏముండవు. అసలు చాలా సింపుల్గా ఉంటాడంట. ఎటువంటి వివాదాల్లో కానీ ఎలిగేషన్లో కానీ. అండ్ మోర్ ఆన్ మీడియా ముందు కూడా ఎక్కువగా మాట్లాడాను. జనరల్గా మీడియా మాట్లాడడానికి కొంచెం సిగ్గరి, కొద్దిగా ఎక్కువగా మాట్లాడు. మీడియా విషయంలోకి వచ్చేసరికి ఇంట్రావర్ట్గా ఉంటాడు. ఒకవైపు రాజాసాబ్ సినిమా అవుతూనే ఇంకా సలార్ ఒకటి ఉంది, కల్కి 2 ఒకటి ఉంది, సలార్ 2 ఉంది, వీటన్నింటి 1 by 1 లైన్లో పెట్టడం. మరోవైపు ఆయనకి పెళ్లి విషయాలు కూడా వార్తలోకి వస్తున్నా కూడా ఈ కమిట్మెంట్ ఏదైతే ఉందో, కాల్ షీట్లు మాట్లాడుకున్నారో, ఒక్కరోజు కాల్ షీట్ లేకపోయినా కొన్ని కోట్లు నష్టం. ఎందుకంటే హైలీ పెయిడ్ రెమ్యునరేషన్ యాక్టర్. నాకు తెలిసి ఆల్మోస్ట్ ఆల్ బాహుబలి తర్వాతే 100 కోట్లు మార్క్ దాటేశారని కూడా అంటున్నారు. కల్కి కూడా అది ఎన్నో కోట్లు తీసుకున్నాడు ఆయన రెమ్యునరేషన్ అని. సో అంత హైయెస్ట్ పెయిడ్ రెమ్యునరేషన్ గల హీరో కాబట్టి ఒక్కరోజు కాల్ షీట్ క్యాన్సిల్ చేయాలన్నా కూడా సెట్ అంతా డిస్టర్బ్ పక్కన పెడితే ప్రొడ్యూసర్ కొన్ని కోట్ల నష్టం. ఈయనకి ఇవ్వాల్సింది ఎంత ఉంటుందండి? ఈయన కనీసం రోజుకు 2 కోట్లు అనుకుందాం. మరి మిగతా సెట్, మిగతా వాళ్ళు ప్రొడక్షన్, మెయింటెనెన్స్, 24 క్రాఫ్ట్స్ వాళ్ళు కదా. అందుకు వాళ్ళందరికీ ఇబ్బంది కలగకుండా ఎప్పుడైనా హీరో ఇబ్బంది పెట్టకుండా ఎంత ఒంట్లో బాగాలేకపోయినా షూటింగ్ వెళ్ళిపోయి అటెండ్ అయ్యి కావాలంటే షూటింగ్ స్పాట్ లో రెస్ట్ తీసుకునే పరిస్థితి ఉంటుందేమో, కానీ కంప్లీట్ కాల్ షీట్ క్యాన్సిల్ చేసే పరిస్థితి లేదు. సో అందుకే ఆయన పెళ్లి కూడా ఏదో కుదిరిపోతుంది ఈ మధ్యన అంటున్నారు, కానీ ఈ కాల్ షీట్ ప్రాబ్లం వల్ల డిలే అవుతుందని కూడా వార్తలు వస్తున్నాయి. చూద్దాం మరి. ప్రభాస్ కటౌట్ కి పోలీస్ ఆఫీసర్ గా ఒకసారి ఆ మేసకట్టు దాంతో ఊహించుకుంటే ఏ స్థాయిలో ఉంటుందో జస్ట్ ఇమేజింగ్. Thank you, sir. Thank you so much. Thank you, viewers. Bye.